ఓం సద్గురుభ్యో నమః. గురుబ్రహ్మం గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. సూక్ష్మములో మోక్షం. చినరామచంద్ర సుజ్ఞాన శతకం. సంసారమునందుండి సాధించే మోక్ష మార్గం. 10వ అధ్యాయం. అర్థము అనగా ధనము. ధనమును గురించి 39వ పద్యము. భావము మరియు వివరణ. ఒక తత్వము. ముఖ్య గమనిక. పురుషార్థములైన 1 ధర్మము, 2 అర్థము అనగా ధనము, 3 కామము, 4 మోక్షములలో రెండవదే అర్థము అనగా ధనము. మొదటిదైన ధర్మమును గురించి 9వ అధ్యాయంలో చెప్పబడినది. ఇప్పుడు అర్థము అనగా ధనమును గురించి చెప్పబడుచున్నది. వినుడి ధనము గూర్చి వివరించి తెల్పెదా, కనియు నడుచుకొని నగలదు సుఖము. వినుడి ధనము గూర్చి వివరించి తెల్పెదా, కనియు నడుచుకొని నగలదు సుఖము. సుఖమేగాక దొరుకు సూక్ష్మముల మోక్షంబు. సుఖముగాక దొరుకు సూక్ష్మముల మోక్షంబు. వేదమూచిన రామచంద్రబోధ. వేదమూచిన రామచంద్రబోధ. భావము. ధనమును గూర్చి వివరించి చెప్పబడుచున్నది. జాగ్రత్తగా విని తెలుసుకోండి. ధనమును గురించి మంచిగా తెలుసుకొని మంచిగా నడుచుకొనిన జీవనము సుఖముగా నడుచును. సుఖమే కాదు, ఆ సుఖముతో పాటు సూక్ష్మములో మోక్షము కూడా దొరుకును. ఈ విధముగా వివరించి తెలిపినట్టి వేదము, జ్ఞానము చినరామచంద్రబోధ. వివరణ. సూక్ష్మములో మోక్షం పొందాలంటే ధనమును ఏ విధముగా సార్థకము చేసుకొని సద్వినియోగం చేసుకొని సంసారమందుండి సూక్ష్మములో మోక్షం పొందే విధమును తెలియపరచబడుచున్నది. మోక్షానికి ముందుగా తెలుసుకోవలసినది ధనము యొక్క ప్రభావము. ధనము యొక్క ప్రభావము చాలా గొప్పది, చాలా ఉపయోగకరమైనది. ఎందుకనగా జ్ఞాని కానీ అజ్ఞాని కానీ ఇంకెవరైనను కానీ ప్రతి మనిషి జీవనము గడుపుకొనుటకు ధనము అవసరం. ధనము సంపాదించుకోవలసిందే, జీవనము గడుపుకోవలసిందే, తప్పదు మరి. అందుకనే పెద్దలు అనుభవజ్ఞులంటారు, బాగు చేసేది ధనమే, బాధ పెట్టేది ధనమే, మంచి చేసేది ధనమే, చెడు చేసేది ధనమే, సుఖము చూపించేది ధనమే, నరకము చూపించేది ధనమే, మనిషిని దైవరూపునిగా చేసేది ధనమే, మనిషిని రాక్షసుడిగా మార్చేసేది ధనమే. వట్టిగా ఎనలేదు పెద్దలు, అనుభవంతో ఎన్న మాటలివి. అదియునుగాక ఈ ధనము కోసము అత్యాసపరులై దురాశపరులై కొందరు నీచపు పనులు, నేరాలు మొదలగు పాపిష్టి పనులు చేస్తూ పాపులుగా పాపాత్ములుగా ఉంటారు. ఈ విధముగా చెప్పుకుంటూ పోతే ఈ గ్రంథము చాలదు. ఇక్కడ తెలియపరచబడేది మోక్షము గురించి కాబట్టి ధనమనున్నది 2 వైపులా ఉపయోగపడును. అనగా మంచి వైపు ఉపయోగపడును, చెడు వైపు ఉపయోగపడును. ధనమును చెడుకు ఉపయోగించకుండా మంచికి ఉపయోగించుకోవడమే మోక్షానికి మార్గము. ఎట్లనగా మంచి వైపుకు ధనము ఉపయోగించినప్పుడు, ఉపయోగపడినప్పుడు ఆ మనిషికి మంచి కీర్తి, పుణ్యము ప్రాప్తించి మోక్ష మార్గము దొరుకును. అదే ధనమును చెడు వైపుకు ఉపయోగించినప్పుడు, ఉపయోగపడినప్పుడు దాని వలన ఆ మనిషికి చెడ్డ పేరు, అపకీర్తి కలిగి పాపము ప్రాప్తించి నరక మార్గము ప్రాప్తించును. ఇది గుర్తించి ధనమును
మంచి మార్గముకు ఉపయోగించువాడు జ్ఞాని, మంచి తెలివి కలిగిన వాడని అందురు. కావున సద్గురువులు మానవుడు ధనమును ఎందుకు సృష్టించుకున్నాడు, ధనమును ఎలా సంపాదించుకోవాలి, ఏ విధముగా సద్వినియోగం చేసుకొని సంసారములో ఉండి మోక్ష మార్గము ఎలా తెలుసుకొని మోక్షము పొందాలో బాగా వివరించి చెప్పినారు. వినండి, సూక్ష్మములో మోక్షం పొందండి. అర్థము అనగా ధనము. ధనమును ఎవరు ఎందుకు సృష్టించినారు అనే ప్రశ్నకు సమాధానం. బ్రహ్మదేవుడు మనిషిని సృష్టించాడు అంటారు, కానీ ధనమును సృష్టించినది మానవుడే, అనగా మనిషే. ఎందుకనగా మానవుడు తన జీవన విధానమును సుఖదాయకముగా జరుపుకొనుటకు, సాగించుకొనుటకు ధనమును సృష్టించుకున్నాడు. కావున మానవుడు సంసారము నడుపుకొనుచు జీవనము గడుపుకొనుటకు మానవ ధర్మము ప్రకారము ఒక క్రమ పద్ధతిని అనుసరించి ఎంతైనా ధనము సంపాదించుకోవలేను. మానవ జీవన విధానమునకు ధనము ఎందుకు మూలమయ్యున్నది? మానవ జీవన విధానమునకు ధనము మూలమై ముఖ్యమయ్యున్నది. అట్టి ధనము సంసారమును అనగా కుటుంబమును పోషించుకోవడం కోసం, శరీర రక్షణ కోసం అనగా శరీరమునకు అనారోగ్యము కలిగినప్పుడు అనగా వ్యాధులు సోకినప్పుడు బాగు చేసుకొని శరీరమును రక్షించుకోవడం కోసం మరియు నిత్యావసరాల కోసము, సంసారముకు ఉపయోగపడే ఎన్నెన్నో పనుల కోసము ధనము అవసరమై ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే మానవుడు ఏ పని చేసుకోవాలన్నా ప్రతిదానికి ధనము ముడిపడి ఉన్నది. అందుకే మానవుడు సక్రమముగా సుఖముగా సంసార జీవనం సాగించుకొనుటకు ధనము ముఖ్యమై ఉన్నది. ధనము యొక్క ప్రభావము మానవ జీవన విధానముపై బలముగా ఉన్నదని తెలియబడినది. ఏటిని పాటించి నడిచిన ధనము సక్రమముగా సద్వినియోగమై మోక్ష మార్గము లభించును. ధనమును సక్రమముగా సద్వినియోగము చేసుకొని మోక్ష మార్గము పొందుటకు సద్గురువులు కొన్ని సూచనలు, జాగ్రత్తలు చెప్పినారు. అవి పాటించుకొని నడుచుకొనినట్టి వారికి మోక్ష మార్గము లభించును. కావున ధనమును సంసారమునకు ఉపయోగించుకొనవలయును. నీకు ధన సంపద బాగా ఉంటే ఉపకారాలు చేసుకో, లేకుంటే నీ సంసారమును అనగా కుటుంబమును నడుపుకో. ఇదే ధనమును సద్వినియోగం చేసుకొనుట. ఇదే పుణ్యము, ఇదే మోక్షానికి బాట. సంపాదనకు మించి దాన ధర్మాలు చేయకూడదు. అట్లు చేసినా చివరకు నీకున్నది పోయి ఇంకొకరిని దానమడిగే పరిస్థితి వస్తుంది. ఇది గుర్తించి ఆలోచించి నడుచుకో. ఎవరి స్థితిని బట్టి, ఎవరి స్తోమతను బట్టి వారు సంసార ధర్మము ప్రకారము సంసారమును ఇబ్బంది పడనీయకుండా, కుటుంబమును ఇబ్బంది పడనీయకుండా సాధారణ కుటుంబము వారు సంసారము నడుపుకొని చుండవలేను. స్తోమత కలిగినప్పుడు ఉపకారాలు, శక్తి కొలది దాన ధర్మాలు చేసుకొని చుండవలేను. అదే వారికి పుణ్యము ప్రాప్తించి మోక్షము పొందు మార్గము దొరుకును. ధనవంతులుగా నుండిన వారు కరుణ, దయ కలిగి పరోపకారాలు, దాన ధర్మాలు, మాట సహాయము చేసుకుని చుండవలేను. అదే వారికి పుణ్యము ప్రాప్తించి మోక్షము పొందే మార్గము దొరుకును. కావున గురుబిడ్డలు కానీ, గురుబిడ్డలు కానివారు కానీ, ధనికులై ఉండినను లేదా పేదవారలై ఉండినను పై చెప్పిన విధములుగా సూచనలు పాటించుకొని ధనమును సద్వినియోగం చేసుకొనుచు
జీవనం సాగించుచుండునట్టి వారికి ధనిక పేద భేదము లేకుండా అందరికీ మోక్ష మార్గము దొరికి మోక్షము పొందగలరు, సందేహము లేదు. ఏ విధముగా ధనమును సద్వినియోగము చేసుకొని జీవనము గడుపుకొనుచు సంసారమందుండి మోక్షము పొందే మార్గమును క్లుప్తముగా వివరించబడినది. వచ్చే వీడియోలో కామమును గురించి, కామమనగానేమి, కామమెట్లు జయించి సంసారమందుండి మోక్షము పొందు మార్గమును తెలుసుకుందాము. ఇప్పుడు ఒక తత్వము. వినండి వినండి రన్నా ధనమెంతో గొప్పది రన్నా, వినండి వినండి రన్నా ధనమెంతో గొప్పది రన్నా, ధనమెంతో గొప్పది రన్నో దానిలువ తెలుసుకోండన్నో, ధనమెంతో గొప్పది రన్నో దానిలువ తెలుసుకోండన్నో, వినండి వినండి రన్నా. ధనముతో ముడిబడి ఉంది ఈ మానవ జీవనమన్నా, ధనముతో ముడిబడి ఉంది ఈ మానవ జీవనమన్నా, ధనము లేనిచో ఎన్నో ఏ పనులు సాగవోరన్నా, ధనము లేనిచో ఎన్నో ఏ పనులు సాగవోరన్నా, వినండి వినండి రన్నా ధనమెంతో గొప్పది రన్నా, వినండి వినండి రన్నా. పెంచు పెంచండన్నో ధన సంపద పెంచండన్నో, పెంచు పెంచండన్నో ధన సంపద పెంచండన్నో, ధన సంపద పెరిగినదంటే సుఖమౌను జీవనం బన్నో, ధన సంపద పెరిగినదంటే సుఖమౌను జీవనం బన్నో, వినండి వినండి రన్నా ధనమెంతో గొప్పది రన్నా, వినండి వినండి రన్నా. పెంచకు పెంచకు రన్నో ధన గర్వము పెంచకు రన్నో, పెంచకు పెంచకు రన్నో ధన గర్వము పెంచకు రన్నో, మంచిని పెంచుము రన్నా మహనీయుడవుదువో రన్నో, మంచిని పెంచుము రన్నా మహనీయుడవుదువో రన్నో, వినండి వినండి రన్నా ధనమెంతో గొప్పది రన్నా, వినండి వినండి రన్నా. ధనము యున్నదని అబ్బో అహంకారము చూపకు రబ్బో, ధనము యున్నదని అబ్బో అహంకారము చూపకు రబ్బో, నీ జన్మని చేయును గబ్బు చీకొడుదురు జనములు యబ్బో, నీ జన్మని చేయును గబ్బు చీకొడుదురు జనములు యబ్బో, వినండి వినండి రన్నా ధనమెంతో గొప్పది రన్నా, వినండి వినండి రన్నా. ధనము యున్నదని అన్నో పీడించకు జనులారన్నా, ధనము యున్నదని అన్నో పీడించకు జనులారన్నా, చలిచీమలు పట్టిన సర్పం గతిగాక చూసుకోరన్నో, చలిచీమలు పట్టిన సర్పం గతిగాక చూసుకోరన్నో, వినండి వినండి రన్నా ధనమెంతో గొప్పది రన్నా, వినండి వినండి రన్నా. సజ్జనులకు కూడిన ధనము సత్కీర్తిని పెంచును ఘనము, సజ్జనులకు కూడిన ధనము సత్కీర్తిని పెంచును ఘనము, దుర్జనులకు కలిగిన ధనము అపకీర్తిని పెంచును వినుము, దుర్జనులకు కలిగిన ధనము అపకీర్తిని పెంచును వినుము, వినండి వినండి రన్నా ధనమెంతో గొప్పది రన్నా, వినండి వినండి రన్నా. ధనమును కలిగి ఉంటే దయ కరుణలు కలిగి ఉండి, ధనమును కలిగి ఉంటే దయ కరుణలు కలిగి ఉండి, పరోపకారాలెన్నో చేసుకుంటే ముక్తి కలుగన్నా, పరోపకారాలెన్నో చేసుకుంటే ముక్తి కలుగన్నా, వినండి వినండి రన్నా ధనమెంతో గొప్పది రన్నా, వినండి వినండి రన్నా.
చిన్న రామచంద్ర గురుడన్నా చెప్పెను ఈ విధమన్నా, చిన్న రామచంద్ర గురుడన్నా చెప్పెను ఈ విధమన్నా, నడచిన వారికి అన్నో ముక్తి బాట దొరుకునోయన్నా, నడచిన వారికి అన్నో ముక్తి బాట దొరుకునోయన్నో. వినండి వినండి రన్నా ధనమెంతో గొప్పది రన్నా, వినండి వినండి రన్నా ధనమెంతో గొప్పది రన్నా, వినండి వినండి రన్నా ధనమెంతో గొప్పది రన్నా, వినండి వినండి రన్నా. ఇప్పుడు మరి ఒక తత్వము. పలికేటి ఓ రామ చిలుక పంచవన్నీల ఓ రామ చిలుక, పలికేటి ఓ రామ చిలుక, రతనాల చిలుక బంగారు మొలక, రతనాల చిలుక బంగారు మొలక, ఇకనైనా నా మాట వినవే ఓ చిలుక, వినవే ఓ చిలుక, పలికేటి ఓ రామ చిలుక పంచవన్నీల ఓ రామ చిలుక, పలికేటి ఓ రామ చిలుక. ధనము ధాన్యంబులు చిలుక, ధనము ధాన్యంబులు చిలుక, తనవు రక్షణ కొరకే చిలుక, ధనము ధాన్యంబులు చిలుక, పొట్ట పోషణ కొరకు తిప్పాలు ఎన్నెన్నో, పొట్ట పోషణ కొరకు తిప్పాలు ఎన్నెన్నో, మనసు ముక్తి కొరకు మోక్షంబుగానవే, మనసు ముక్తి కొరకు మోక్షంబుగానవే, పలికేటి ఓ రామ చిలుక పంచవన్నీల ఓ రామ చిలుక, పలికేటి ఓ రామ చిలుక. పుట్టేను ఎన్నెన్నో భ్రమలు అవి పెట్టేను ఎన్నెన్నో శ్రమలు, పుట్టేను ఎన్నెన్నో భ్రమలు, గుర్తించి తెలిపిరి ఘనమైన శ్రీ గురులు, గుర్తించి తెలిపిరి ఘనమైన శ్రీ గురులు, ఎరిగి నడుచుకొంటే ముక్తి ఓ చిలుక, ముక్తి ఓ చిలుక, పలికేటి ఓ రామ చిలుక పంచవన్నీల ఓ రామ చిలుక, పలికేటి ఓ రామ చిలుక. ఏమీ లేదంటావు చిలుక, అంతా నాదంటావే చిలుక, ఏమీ లేదంటావు చిలుక, కొడుకులు కోడళ్ళు మూతిపై పొడవంగా, కొడుకులు కోడళ్ళు మూతిపై పొడవంగా, ఏముంది నాకని ఏడ్చుకొనుచుంటావు, ఏముంది నాకని ఏడ్చుకొనుచుంటావు, పలికేటి ఓ రామ చిలుక పంచవన్నీల ఓ రామ చిలుక, పలికేటి ఓ రామ చిలుక. ధనమెట్ల పోయింది చిలుక, నీ సంపాదేమయ్యింది చిలుక, ధనమెట్ల పోయింది చిలుక, వయసంత ఉడగంగ నీ ఘనతంత తరగంగ, వయసంత ఉడగంగ నీ ఘనతంత తరగంగ, నీ సొమ్ము తినేటోళ్ళే పిలిచిన పలుకరే, నీ సొమ్ము తినేటోళ్ళే పిలిచిన పలుకరే, పలికేటి ఓ రామ చిలుక పంచవన్నీల ఓ రామ చిలుక,
పలికేటి ఓ రామ చిలుక. ముందుగా మేల్కోను చిలుక, సంసారమందుండి చిలుక, ముందుగా మేల్కోను చిలుక. ధనము ధాన్యము ఎట్లో సంపాదించినావో, ధనము ధాన్యము ఎట్లో సంపాదించినావో, మోక్ష మార్గమట్లు సంపాదించుకొనవే, మోక్ష మార్గమట్లు సంపాదించుకొనవే. పలికేటి ఓ రామ చిలుక, పంచవన్నెల ఓ రామ చిలుక, పలికేటి ఓ రామ చిలుక. సంసారమే రాజయోగం, అందుండి ఎరుగావి మోక్షం, సంసారమే రాజయోగం. ఆలు పిల్లల నెల్ల ఆనందముగా సాకి, ఆలు పిల్లల నెల్ల ఆనందముగా సాకి, సంసారమందుండి సాధించు మోక్షంబు, సంసారమందుండి సాధించు మోక్షంబు. పలికేటి ఓ రామ చిలుక, పంచవన్నెల ఓ రామ చిలుక, పలికేటి ఓ రామ చిలుక. పుట్టినందుకు రామ చిలుక, జన్మ ధన్యంబు చేసుకో చిలుక, పుట్టినందుకు రామ చిలుక. మంచి గురుల చేరు మోక్షమిరిగిస్తారు, మంచి గురుల చేరు మోక్షమిరిగిస్తారు, దొంగ గురులు వద్దు దోచుకొని తింటారు, దొంగ గురులు వద్దు దోచుకొని తింటారు. పలికేటి ఓ రామ చిలుక, పంచవన్నెల ఓ రామ చిలుక, పలికేటి ఓ రామ చిలుక. చిన్న రామచంద్ర గురు చిలుక, చెప్పేని ఈ మాట చిలుక, చిన్న రామచంద్ర గురు చిలుక. సంశయంబులన్నీ చక్కగా తొలిగియు, సంశయంబులన్నీ చక్కగా తొలిగియు, మరల జన్మకు రాని మోక్ష మార్గపు బోధ, మరల జన్మకు రాని మోక్ష మార్గపు బోధ. పలికేటి ఓ రామ చిలుక, పంచవన్నెల ఓ రామ చిలుక, పలికేటి ఓ రామ చిలుక, పలికేటి ఓ రామ చిలుక. పంచవన్నెల ఓ రామ చిలుక, పలికేటి ఓ రామ చిలుక, పలికేటి ఓ రామ చిలుక. ఇది శ్రీ మద్గురు చినరామచంద్రయ్య గారిచే రచింపబడిన 10వ అధ్యాయం సంపూర్ణం.